హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మనం దసరాలో అమ్మవారి 8వ రోజు అలంకరణ గురించి తెలుసుకుందాము. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ మీకు వస్తాయి. 7 నవరాత్రి మహోత్సవాలలో 8వ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో మనకు దర్శనమిస్తారు. ఈ రోజునే దుర్గాష్టమి అంటూ ఉంటాము. ఈరోజు అమ్మవారికి కదంబాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. ఆకుపచ్చ రంగు వస్త్రాలలో అలంకరిస్తాము. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంబాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకోండి. కడిగిన రైస్ను రైస్ కుక్కర్ గిన్నెలోకి తీసుకుని 3 గ్లాసులు వాటర్ పోసుకుని ఉడికించుకోండి. ఇక్కడ మనం ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకుని రైస్ కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు రైస్ మెత్తగా ఉడకాలి. కుక్కర్ గిన్నెను తీసుకుని 1 కప్ అరగంట సేపు నానబెట్టిన కందిపప్పు, 2 కప్పులు వాటర్ పోసి 3 విజిల్స్ వేయించి మెత్తగా ఉడికించుకోండి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత పప్పును గరిటెతో మెదుపుకుని మెత్తగా చేసుకోండి. ఇక్కడ మనం కదంబంలోకి బంగాళదుంపలు, ములక్కాడ, క్యారెట్, 4 పచ్చిమిర్చి, ఆనపకాయ, బెండకాయలు, వంకాయలు, దొండకాయలు తీసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఇలా జ్యూస్ లాగా తీసి పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయండి. దీనిలో మనం తరిగి పెట్టిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే చిలకడదుంప, గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి వెజిటబుల్స్ బాగా మగ్గించుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం కలర్ మారి మగ్గిన తర్వాత ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ ఉడకడానికి 1 కప్ వాటర్ కూడా వేసుకోండి. ఇక్కడ చూడండి, కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ బెల్లం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం కూరగాయ ముక్కలు మగ్గించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ కొంచెం తక్కువ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ అంతా బాగా కలుపుకోండి. ఒకసారి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించండి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కదంబం రెడీ. దీని టేస్ట్ తిరుపతి అన్నప్రసాదాల్లో పెట్టే కదంబంలానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అమ్మవారి గురించి తెలుసుకుందాం. శంభు నిశుంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన కథ పురాణాల్లో చెప్పబడుతుంది. శంభు నిశుంభులనే రాక్షసులు దేవతలను, ఇంద్రుడిని పదవీభ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవతలను, మునులను బాధించసాగారు. అప్పుడు దేవతలంతా దేవి వద్దకు వెళ్ళి ప్రార్థిస్తారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుండి దివ్య తేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవిస్తుంది. అప్పుడు శంభు నిశుంభుల సేనానులైన చండాముండలు ఈ అపురూప లావణ్యవతి గురించి తమ ప్రభువుకు తెలియచేస్తారు. వారిలో ఎవరినైనా ఒకరిని వివాహం ఆడమని వారు ఈమెకు రాయబారం పంపిస్తారు. తనతో యుద్ధం చేసి గెలిచిన వారిని కానీ, తనతో సమానమైన బల పరాక్రమాలు కలిగిన వారిని కానీ ఆమె వివాహం ఆడతానని బదులు చెబుతుంది.
ఈ మాటలు విన్న శంభునిశుంభులు కోపోద్రిక్తులై తన సేనాని అయిన ధూమ్రలోచనుణ్ణి యుద్ధానికి పంపిస్తారు. ధూమ్రలోచనుణ్ణి అతని సైన్యాన్ని కూడా అమ్మవారు వధిస్తుంది. ఈ వార్త విన్న శంభునిశుంభులు దేవిపై ఆగ్రహంతో యుద్ధానికి బయలుదేరతారు. వారిని చూడగానే దేవి తన శరీరం నుండి మహాశక్తిని ప్రసరింపచేసి భూమధ్యం నుండి ఖడ్గము పాసము మొదలగు ఆయుధాలను సృష్టించి వారితో యుద్ధం చేసి వారిని హతమారుస్తుంది. ఇలాగే దుర్గాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించిన కథ కూడా పురాణాల్లో చెప్పబడుతుంది. దుర్గాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మచేత వరాలు పొంది ఇంద్రుణ్ణి దేవతలను గడగడలాడించసాగాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలు పరాశక్తిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి వరుణి చేత శంఖము, అగ్ని చేత బల్లెము, వాయువు చేత బాణాలు అమ్ముల పొది, ఇంద్రుని చేత వజ్రాయుధము, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనము పొంది ఆ రాక్షసుని సంహరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి మరొక అవతారం గురించి తెలుసుకుందాము. అంతవరకు కీప్ వాచింగ్.